సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. అనిల్ గారు నమస్తే సార్. నమస్తే అండి. అనిల్ గారు నిన్న ఏదో ఒక ఆర్టికల్ ఏదో ఒకటి పంపించారు, ఒకసారి చదువుతాను, ఇంగ్లీష్లో ఉంది. ఎన్ఎస్సి ఇంట్రడ్యూసెస్ ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్, వాట్ ఆర్ దే అండ్ హౌ టు ట్రేడ్ అండ్ బెనిఫిట్స్ ఎక్స్ప్లెయిన్డ్ అంటూ కూడా ఒక ఆర్టికల్ పంపించారు. సో ఎన్ఎస్సి వాళ్ళు ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో అవి ఏంటి, వాటితో ఎలా ట్రేడ్ చేయాలి, వాటితో ఉన్న బెనిఫిట్స్ ఏంటంటూ ఉన్న నేపథ్యం ఏంటి, అసలు ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్ అంటే ఏంటి, ఎన్ఎస్సి వాళ్ళు ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు? సో ఇదేంటంటే ఫస్ట్ థింగ్ ఇట్స్ ఇంకొక మెథడ్ ఆఫ్ గోల్డ్ ట్రేడింగ్. ఓకే, ఇందులో ఏంటంటే ఒక సెబీ అక్రిడిటెడ్ వాల్ట్ మేనేజర్, అంటే సెబీకి అసోసియేటెడ్ ఒక ఎవరైతే లైసెన్స్ హోల్డర్ ఉంటారో వాళ్ళు బంగారాన్ని, ఫిజికల్ బంగారాన్ని కొని పక్కన పెడతారు. మీకు ఇక్కడ నువ్వు డీమ్యాట్ రూపంలో నువ్వు గోల్డ్ కొనొచ్చు. సో నువ్వు గోల్డ్ని ఎలా ఎక్స్చేంజ్ చేసుకుంటావో ఇది కూడా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఫార్మలైజ్ చేశారనమాట, ప్రాపర్ ఫార్మలైజ్. ఇక్కడ ఏంటి, నువ్వు కొన్న గోల్డ్కి తగ్గట్టు అక్కడ గోల్డ్ పక్కా ఉంటుంది, కావాలంటే డెలివరీ కూడా తీసుకోవచ్చు. సో ఆ ఆప్షన్ ఉంది. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ గోల్డ్ బార్ మనం కావాలంటే ఒక 1 kg రూపంలో ఈజీఆర్ ద్వారా నువ్వు కొనుక్కోవచ్చు. సో ఏంటంటే ఫిజికల్ గోల్డ్ మామూలుగా మనము ఈటీఎఫ్లో కానీ ఆర్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ మనం గోల్డ్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏంటంటే మనం ఫిజికల్ గోల్డ్ తీసుకునే అవకాశాలు ఉండవు. అక్కడ ఏంటంటే ఫండ్ మొత్తం మేనేజ్ అవుతుంది, ఫండ్లో ఇంత అమౌంట్ గోల్డ్ కొంటారు, అది వేరే. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా నువ్వు గోల్డ్తో ట్రేడ్ చేస్తున్నట్టే ఇక్కడ. సో ఇక్కడ ఏంటి, అందులో ఏంటంటే ఫిజికల్ డెలివరీ ఉండదు. ఇక్కడ కావాలంటే ఫిజికల్ డెలివరీ తీసుకోవచ్చు. లేదు అంటే దీన్ని కూడా ప్రాపర్ ఫైనాన్షియలైజేషన్ చేసి నువ్వు కొనడం, అమ్మడం, ఇమ్మీడియట్గా స్మాల్ లాభాలు కొనడం ఈజీ అయిపోతాయి అనమాట ఈజీఆర్ వల్ల. అండ్ ఇట్స్ ఆల్సో ఏంటంటే కమోడిటీ ఎక్స్చేంజ్లో కాకుండా ఇక్కడ ఇది ఆల్రెడీ ఎన్ఎస్సి ఇప్పుడు మొదలుపెట్టింది, బట్ బిఎస్సి ఒక 2 years నుంచి మొదలుపెట్టింది. కాకపోతే ఏంటంటే ఎన్ఎస్సి పెద్ద ఎక్స్చేంజ్ కాబట్టి ఇప్పుడు ఈజీఆర్ వాల్యూమ్స్ అనేవి పెరగచ్చు అనేది చాలామంది ఎవరైతే గోల్డ్లో ఇన్వాల్వ్ అవుదాం అనుకుంటున్నారో, షార్ట్ టర్మ్లో చేద్దాం అనుకుంటున్న వాళ్ళకి ఇది ఒక మంచి బెనిఫిట్ అనమాట. ఫిజికల్ గోల్డ్కి ఫైనాన్షియల్ మార్కెట్స్ మధ్యలో, గోల్డ్ మధ్యలో దెర్ వాజ్ ఎ గ్యాప్. ఆ గ్యాప్ బిల్డ్ చేయడానికి ఈజీఆర్ రూపంలో బ్యాంక్ వచ్చాయి. ఇట్స్ లైక్ మన ఓన్ లాకర్లో పెట్టుకొని గోల్డ్ కొనే కన్నా ఇక్కడ ఈజీఆర్లో లోవర్ కాస్ట్ ఉంటుంది. మన లాకర్ కాస్ట్ కన్నా కూడా తక్కువ కాస్ట్ ఉంటుంది. అండ్ సెక్యూరిటీ మనకు భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సెక్యూర్డ్గా గోల్డ్ అక్కడ స్టోర్ అయి ఉంటుంది. సో అదొక అడ్వాంటేజ్. సో అండ్ ఇంకోటి ఏంటంటే ఇది స్టాండర్డ్స్ ఏవైతే డెలివరీ స్టాండర్డ్స్ ఏ ఉన్నాయో ఎల్బిఎంఏ అంటాము, లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్, అట్లాగే బిఐఎస్, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, వాటి తగ్గట్టు గోల్డ్ని ఈజీఆర్ రూపంలో కన్వర్ట్ చేస్తారు. సో మచ్ మోర్ ఆథెంటికేటెడ్ నీకు కన్వర్షన్ కానీ ప్రైజింగ్ కానీ. సో మన గోల్డ్ మార్కెట్లో స్మాలర్ డినామినేషన్ 1 gram గోల్డ్ కూడా నువ్వు పార్టిసిపేట్ చేయొచ్చు. లిక్విడిటీ చాలా ఈజీ, కొనడం అమ్మడం చాలా ఈజీ అనమాట దీంతో. సో ఎవరు బెనిఫిట్ అవుతారు అంటే ఏంటంటే గోల్డ్ ట్రేడింగ్లో ఉన్న వాళ్ళకి దిస్ ఈజ్ మచ్ బెటర్ మెకానిజము. సో రిస్క్ తక్కువ ఉంటుంది ఇక్కడ. అక్కడ ఈటీఎఫ్లో కానీ అండ్ ఫండ్ ఆఫ్ ఫండ్లో దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ట్రాకింగ్ ఎర్రర్ ఉంటుంది, బట్ ఇక్కడ మోర్ ఆఫ్ రియల్ టైమ్ నంబర్. ఇక్కడ ట్రాకింగ్ ఎర్రర్లు కానీ అదొక ఫండ్ లాగా మేనేజ్ అవ్వదు. ఇది ప్రాపర్ నీ గోల్డ్ నువ్వు కిలో కొన్నావంటే కిలో ఉంటుంది అక్కడ. సో దట్ వే ఈజీఆర్స్ ఆర్ బెటర్ ట్రేడబుల్. నా దగ్గర నుంచి నీకు, నీ దగ్గర నుంచి నేను కొనడం అమ్మడం ఈజీగా ఉంటుంది. అండ్ స్మాల్ వాల్యూమ్లో కూడా చేసుకోవచ్చు కాబట్టి రిటైల్ ఇన్వెస్టర్స్కి డెలివరీ ఈజీ అవుతుంది. అంటే ఇట్స్ మచ్ ఈజియర్, డైవర్సిఫై చేసుకోవచ్చు. నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎగ్జాంపుల్ నువ్వు డిమాట్లో ఒక 50,000 ఉన్నాయి, ఇమ్మీడియట్గా 50,000 పెట్టి ఈజీఆర్ కొనుక్కోవచ్చు. నీకు మళ్ళీ ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది, ఇమ్మీడియట్గా అమ్ముకోవచ్చు. సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అందరు అడిగేది ఏంటంటే ఈజీఆర్లకి గోల్డ్ ఈటీఎఫ్కి తేడా ఏంటి అని అడుగుతున్నారు అందరూ. అదొకటే చాలా మందికి డౌట్. దానికి దీనికి ఏంటి, అది కూడా ట్రేడబుల్లే, ఇది కూడా ట్రేడబుల్లే. సో కోర్ డిఫరెన్స్ ఎక్కడంటే అండర్లయింగ్ యాసెట్ మీద. ఈజీఆర్ ఏంటంటే ప్రాపర్ ఫిజికల్ గోల్డ్ వాల్టుల్లో రిప్రజెంట్ ఉంటుంది, నీకు నువ్వు ఎంత కొంటున్నావో అంత. వేరాజ్ ఈటీఎఫ్స్ ఆర్ ఏంటంటే నువ్వు గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తాయి, బట్ నువ్వు ఏంటంటే యాజ్ ఎ ఇన్వెస్టర్ నువ్వు ఫిజికల్ డెలివరీ తీసుకోవడానికి ఉండదు గోల్డ్. సెకండ్ ఈటీఎఫ్లో
రీటైల్ ఇన్వెస్టర్స్కి కొంచెం అంటే ఈ డెలివరీ రాదు కాబట్టి అండ్ కొంచెం ట్రాకింగ్ ఎర్రర్ ఉంటుంది కాబట్టి దెర్ ఈజ్ ఏ టైం పడుతుంది అనమాట. సో ఇక్కడ మాత్రం రియల్ టైం ఉంటుంది. సో దీస్ ఆర్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే గోల్డ్ ఎవరికైతే ఎన్ని రోజుల నుంచి కొనడం అమ్మడము రిలయబుల్ సప్లయర్ నుంచి కావాలనుకున్న వాళ్ళకి ఇది వండర్ఫుల్ అవకాశం అనమాట. నీకు ఎప్పటి వరకు అవసరం ఉందో అప్పుడు ఈజీఆర్లు కొనుక్కొని పెట్టుకో. ఎప్పుడు నీకు ఆభరణాలు కావాలి ఆర్ నీకు అవసరం ఉందో అప్పుడు ఈజీఆర్లను కన్వర్ట్ చేసుకో, ఫిజికల్ డెలివరీ తీసుకో, వెళ్ళిపోయి నీకు కావాల్సిన చోట ఎక్కడైతే మేకింగ్ కాస్ట్ తక్కువ ఉంటుందో అక్కడ ఈ గోల్డ్ ఇచ్చేసి నువ్వు నగలు తెచ్చుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. లేదు నువ్వు ఓన్లీ గోల్డ్లో ఓన్లీ ఇన్వెస్ట్మెంట్గా వాడదాం అనుకుంటున్నావు అనుకోండి, ఇది మచ్ మోర్ రిలయబుల్ డేటా ఉంటుంది. అక్కడ మీరు చూస్తే డిమాండ్ సప్లైని బట్టి ఈటీఎఫ్లో ప్రైజింగ్ దెర్ వాజ్ అన్ ఇష్యూ. ఇది మొన్న జనవరిలో చూసుకుంటే యాక్చువల్ ప్రైజింగ్కి ఈటీఎఫ్ ప్రైజింగ్కి మారిపోయింది. ఎందుకంటే ఈ నంబర్ ఆఫ్ ఈటీఎఫ్ యూనిట్స్ ఆర్ లిమిటెడ్. కొన్ని రోజులు అది నెక్స్ట్ డే వాళ్ళు యాడ్ చేసే లోపల ఎగ్జిస్టింగ్ యూనిట్స్కి డిమాండ్ పెరగడం వల్ల యాక్చువల్ బంగారం ప్రైస్కి ఈటీఎఫ్ ప్రైస్కి తేడా ఉంటుంది. వేరాజ్ ఈజీఆర్లో అట్లా కాదు, నువ్వు ఎంత కొన్నావో యాక్చువల్ బంగారం ప్రైస్ దగ్గరలో ఉంటుంది. సో దాట్ వే ఈ డిఫరెన్సెస్ అనేది రాకుండా నీ ఇన్వెస్ట్మెంట్కి తగ్గట్టు గోల్డ్ కరెక్ట్గా స్పెక్యులేషన్ ఈ ప్రైజెస్ లేకుండా ప్రాపర్గా ఉంటుంది అనమాట. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ.